ఆది మీరు అనుకునే స్థాయిని చేరుకోగలడు అంకుల్. ఆది గ్యారంటీగా సక్సెస్ అవుతాడు. ధైర్యంగా ఉండండి. నీ మీద నీకెంత నమ్మకం ఉందో నాకు తెలియదు, కానీ నీ టాలెంట్ మీద, నీ పొటెన్షియాలిటీ మీద నాకు 100% నమ్మకం ఉంది. ఇదేంటి చిన్నపిల్లల్లా కాలర్ కూడా సరిగ్గా చూసుకోలేదు. సీతమ్మా, సీతమ్మా. పవిత్ర, పవిత్ర నన్ను పిలిచినట్టు అనిపించిందేంటి? ఇది నా ఆలాపన? లేదు, నిజంగానే పవిత్ర వచ్చిందేమో. పవిత్ర, 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 పవిత్ర సీతమ్మా. అది నేను నిద్రపోతుంటే పవిత్ర నన్ను పిలిచినట్టు అనిపించింది. పవిత్ర రాలేదా? అది లేదు సీతమ్మా, రాలేదు. తనెక్కడుందో ఎవరు తీసుకెళ్లారో. పొద్దున్నుంచి తను మెడిసిన్స్ కూడా వేసుకోలేదు సీతమ్మా. అసలేమవుతుందో అని టెన్షన్గా ఉంది. అయినా కడుపుతో ఉన్న ఆడమనిషిని తీసుకెళ్ళడం ఏంటి సీతమ్మా? అసలు వాళ్ళు మనుషులేనా? అంతా మన కర్మ. అది పాపం బిడ్డ వాళ్ళ దగ్గర ఎన్ని కష్టాలు పడుతుందో. వాళ్ళు ఎన్ని కష్టాలు పెడుతున్నారో తలుచుకుంటేనే భయంతో కాళ్ళు చేతులు కూడా ఆడటం లేదు. ఎప్పుడు చూసినా సీతమ్మ సీతమ్మ అని ఎంతో ప్రేమగా అమ్మని కూతురు పిలిచినట్టు ప్రేమగా పిలుస్తూనే ఉంటుంది. తను కనపడటం లేదని తెలిసిన దగ్గర నుంచి ఏ పని చేసినా ఎక్కడున్నా సీతమ్మ అని పవిత్ర పిలిచినట్టే అనిపిస్తోంది. వచ్చిందేమోనే ఆశగా చూస్తే తనుండడం లేదు. నువ్వు బాధపడకు సీతమ్మా, ఏం కాదు. అన్నా, ఈ అమ్మాయిని ఎప్పటిదాకా కట్టేసి ఉంచుతామన్నా? తను అసలే ప్రెగ్నెంటు, పైగా మెడిసిన్స్ ఏవో వేసుకోవాలని గోల చేస్తుందన్నా. తనకేమైనా అవుతుందేమో అన్నా. ఏంట్రా అమ్మాయి మీద అంత ప్రేమ జాలి చూపిస్తున్నావు? మన వృత్తికి అది సరిపడదు. వేరే వాళ్ళైతే సరే అన్నా, కడుపుతో ఉంది కదా. ఎంత మనం డబ్బు కోసం ఇలాంటి పనులు చేసినా కొన్ని విలువలు పాటించాలన్నా. రే, మనకి సుఫారీ ఇచ్చినోళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారా? రే, ఏం చేయాలో నాకు తెలియట్లేదు. రేయ్, ఎవరా మీరు? ఇక్కడేం చేస్తున్నారు? ఇది మా ఇల్లే సార్. మీ ఇల్లా? ఈ ఇంటి దగ్గర కానీ ఈ ఏరియాలో కానీ మిమ్మల్ని ఎక్కడా చూడలేదే. పని కోసం కొన్నాళ్ళు సౌదీ వెళ్ళాం సార్. మొన్ననే తిరిగి వచ్చాం సార్. మిమ్మల్ని చూస్తుంటే మీ మాటలు నమ్మబుద్ధి కావట్లేదు. మీరు కాకుండా ఇంట్లో ఎవరున్నారో? అన్నా, సార్ వెళ్తున్నారన్నా? సార్ 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 ఎక్కడికి వెళ్తున్నారు? ఏమైంది సార్? ఇంట్లో ఎవరున్నారో చూడాలి.
సార్ 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 ఆ గదిలో మా సిస్టర్ ఉంది సార్. ఒకసారి నేను చూసి కన్ఫర్మ్ చేసుకుంటా. సార్ తను ప్రెగ్నెంట్ సార్. ఈ మధ్య హెల్త్ బాగాలేకపోతే డాక్టర్స్ బాగా రెస్ట్ తీసుకోమన్నారు. ప్లీజ్ సార్ డిస్టర్బ్ చేయకండి. నేనేమీ డిస్టర్బ్ చేయను. ఒకసారి మీరు చెప్పేది నిజమో కాదో నేను కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళిపోతా. సార్ 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 ప్లీజ్ సార్ 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 నా మాట వినండి చెప్పేది సార్. అర్థం చేసుకోండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి చెప్పేది సార్. వినండి సార్. ప్లీజ్ సార్ 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 ప్లీజ్ ప్లీజ్ సార్ 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 ప్లీజ్ ప్లీజ్ సార్ సార్ చెప్పేది వినండి సార్. సార్ చెప్పండి సార్. అలాగే సార్. అమ్మయ్యా ఆ అమ్మాయి అరవలేదు కాబట్టి తప్పించుకున్నావన్నా. అరవడం ఏంటన్నా, ఇందక్కడి దాకా అరుస్తూనే ఉంది. అరిచి అరిచి గొంతెండిపోయి ప్రాణం పోయిందేమో అన్నా. పోతే పోయింది ఎదవ ప్రాణం. లేదంటే అది అరిచినప్పుడల్లా టెన్షన్ పెరిగిపోతుంది. ఏం చేయాలో తెలియక చచ్చిపోతున్నా. ఏంట్రా సైలెంట్ గా ఉంది? అరిచి అరిచి స్పృహ తప్పిందేమో అన్నా. దీన్ని కిడ్నాప్ చేయమని తను మనకు చెప్పి వాడేంట్రా ఫోన్ లిఫ్ట్ చేయడు? ఎంతసేపు దీన్ని మనం భరిస్తాం? వీడు నన్ను కిడ్నాప్ చేయమని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టాడు. డబ్బులు అడిగితే పని పూర్తయ్యాక ఇస్తా అన్నాడు. నాకంత ఓపిక లేదు. ఇప్పుడే వాడి గురించి పోలీసులకి చెప్తాను. తర్వాత దీన్ని ఏం చేయాలో ఆలోచిద్దాం.